ఇది మెయిన్లీ సహృద బర్త్డే సందర్భంగా మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ఒక షార్ట్ వీడియో చేశాను, గుర్తుందా నీకు? వీడియో అనేది నీకు తెలియదు కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హ్యాపీనెస్ వస్తుందో వాళ్ళకు కూడా అట్లనే ఉంటది. సో మీరు ఏం చేస్తారంటే కూడదు బేసిక్ గా. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. ఏంటి షార్ట్ వీడియో పెట్టాం కదా, దాంట్లో దాదాపు 3000 to 4000 వరకు కామెంట్స్ అంటే మెసేజెస్ వచ్చాయన్నమాట. ఏంటి అని గివ్ అవే ఇవ్వండి అక్క, గివ్ అవే ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడిగారు. సహృద బర్త్డే సందర్భంగా ఈ గివ్ అవే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మీకు ఎంతమందికి అని చెప్పలేను, అంటే అందరికీ రాకపోవచ్చు ఒకేసారి. నేను అనుకున్న ప్లానింగ్ అయితే ఒక 10 మెంబర్స్కి అయితే ఫస్ట్ పంపించేద్దాం అనుకున్నాను. అది నేను పంపించింది కూడా సహృద బర్త్డే రోజు మీకు రిసీవ్ అవ్వాలి అది. సో అట్లా అనమాట. మీరు అందరూ అడిగారు, ఆబ్వియస్లీ నాకు ఆ థాట్ వచ్చిందేమో సహృద బర్త్డే సందర్భంగా పంపిస్తే ఇంకా బాగుంటుంది. సో తనని ఎంతగానో మీరు అందరూ సపోర్ట్ చేశారు, నాకు తెలుసు ఆ విషయం. మీరు లేనిది ఆర్టిస్టులు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవ్వరూ లేరు, ఇంపాసిబుల్. అంటే ఫ్యాన్స్ ఇంతగా ఎంకరేజ్ చేస్తూ ఏదన్నా రాంగ్ ఉంటే రాంగ్ అని కామెంట్స్లో చెప్పడం, కరెక్ట్ చేస్తే ఎంకరేజ్ చేయడం, ఎవరికైనా ఆర్టిస్టులకైనా ఇన్ఫ్లుయెన్సర్స్కైనా. సో అంటే వాళ్ళ వర్క్ అదే కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. మీరు వాళ్ళకంతా అంటే ఆదరిస్తూ, సో నాకు అనిపించింది సహృదని ఇప్పుడే కాదు, మీరు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుండి చూస్తున్నారు. మా ఇంట్లో కంటే మీ ఇంట్లో పెరిగింది ఎక్కువ అనుకుంటాను, నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు. ఓకే, కొన్ని షూట్స్ అంటే ఈ మధ్యలో మేము కొంచెం గ్యాప్ ఇచ్చాము, బికాజ్ 10th కదా, ఎంతో కొంత మినిమం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనైతే కొన్ని షూట్స్కి అయితే బ్రేక్ ఇచ్చేసామన్నమాట. చూద్దాం, తనకి ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వెళ్ళడమా లేకపోతే స్టడీసా అనేది ఆ తర్వాత డెసిషన్ అనేది తీసుకోవడం. సో ఇదనమాట. అంటే ఎవ్రీ ఇయర్ తన బర్త్డేకి అయితే ఏదో ఒకటి, అంటే ఐ మీన్ ఆర్ఫనైజ్కి వెళ్ళడం మాసం ఏదో ఒకటి చేస్తాను. అవన్నీ అంటే చూపించలేము, కొన్ని అవసరం లేదు కూడా. ఇదేంటంటే ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ వీడియో కూడా చేయకపోతే మీ అంటే అడ్రస్ నాకు రాదు, నేను పంపించలేను. అందుకని చెప్పేసి తప్పకుండా చేయాలి, చేస్తేనే నేను అంటే నేను పంపించాలనుకున్నది మీ దాకా రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి వీడియో చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే కొన్ని డ్రెస్సెస్ అంటే మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సహృదయ్ చిన్నప్పటి నుండి అంటే ఐ మీన్ చిన్నప్పటి నుండి సీరియల్స్ చేశాం కదా, ఆ సీరియల్స్కి కొన్ని కాస్ట్యూమ్స్ అన్నీ మాయే ఉండేటివి. అది ఏంటంటే ఇప్పుడు అన్నారు కదా నెగిటివ్ కామెంట్స్ అన్నాం కదా 1 minute వీడియోలో చెప్పలేకపోయానని. అప్పటి నుంచి అన్నీ ఏంటంటే అన్నీ అలా పెట్టి ఉంచాము. బికాజ్ ఎవరికి ఇవ్వలేక అని కాదు, కొన్ని సీరియల్స్కి కొన్ని షోస్కి వేస్తాం కదా, ఒకవేళ సీరియల్స్ చేసినప్పుడు కూడా ఆ కంటిన్యూటీ ఉంటుంది కదా, అది మిస్ అయింది అనుకోండి, మళ్ళీ కాస్ట్యూమ్ దొరకపోతే ఇబ్బంది. సో అందుకని చెప్పేసి నేనైతే అన్ని కాస్ట్యూమ్స్ ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలియదు, బట్ స్క్రీన్ మీదకి అయితే వేసుకోగలదు, కానీ బయటనైతే అసలు ఇంపాసిబుల్. అలాంటివి వేసుకొని అంతసేపు క్యారీ చేయడం అయితే కష్టం. పిల్లలని కాదు, సహృద అనే కాదు, ఎవరు మీరైనా అంతే. ఏదైనా కంఫర్టబుల్గా ఉంటేనే వేసుకోగలం కదా. సో అందుకని చెప్పేసి అలా కొన్ని కాస్ట్యూమ్స్ అయితే సహృదయ్ చిన్నప్పటి నుండి చేసినవి అన్నీ ఉన్నాయి. కొన్ని మెమొరీస్గా కూడా నేను దాచిపెట్టుకున్నాను చాలా వరకు. దాని చిన్నప్పటి నుంచి ఉన్నాయి అన్నీ ఆడుకున్నాయి. అంటే టాయ్స్ అయితే చాలా తక్కువ తనకు కొనిచ్చినవి. సో కొన్ని తన మెమొరీస్ నాకు అలా ఉండిపోవాలని చెప్పేసి నేను అలా అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఇద్దాం అనుకున్న కొన్ని డ్రెస్సెస్ మీతో కూడా షేర్ చేస్తాను, అవి చూపిస్తాను మీకు, చూసేద్దాం. అమ్మా ఏంది, ఏం చేస్తున్నావు? ఇట్లా వీడియోలోకి వచ్చి మాట్లాడి చెప్తాను నీకు. బామా మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎందుకు ఇవన్నీ తీసినావు అసలు? విను, చెప్పేది వింటావా? అంటే ఒక షార్ట్ వీడియో చేశాను, గుర్తుందా నీకు? స్కర్ట్స్ ఉన్నాయి కదా, కొన్ని చున్నీస్ నేను డ్రెస్ డిజైన్ చేయించుకుంటాను. అప్పుడెప్పుడు చేసినావు? అవును. సో అంటే నీకు వాళ్ళు అంటే నీ ఫ్యాన్స్ ఎంతమంది కింద కామెంట్ చేశారు ఆ వీడియోకి అనేది నీకు తెలియదు కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆల్మోస్ట్ ఒక 3000 మెంబర్స్ కామెంట్ చేసినట్టున్నారు, గివ్ అవే స్టార్ట్ చేయండి అక్క, గివ్ అవే స్టార్ట్ చేయండి అని. సో వాళ్ళు అడిగినందుకు, అండ్ నీ బర్త్డే వస్తుంది కదా, సో నీ బర్త్డే సందర్భంగా వాళ్ళకి నీ బర్త్డే రోజు రీచ్ అవ్వాలి అని చెప్పేసి కొన్ని నీ హాఫ్ సారీస్ పంపిద్దామని చెప్పేసి అనుకొని, అంటే నా డ్రెస్సెస్ పంపిద్దాం అనుకుంటున్నావు అంతే కదా? ఒక 10 మెంబర్స్కి. అమ్మా విను, ఇప్పుడు నువ్వు నా డ్రెస్సెస్ పంపుతావు కానీ వాళ్ళకి సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే నేను ఒక్కసారి వేసుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి డ్రెస్సెస్ ఇచ్చినా సహృదయ వేసుకుంది కదా, నేను వేసుకున్నాను
ఆల్రెడీ ఒకరు వేసుకున్నాను అని అనుకుంటారు. ఎట్లుంటుంది మరి మనతో? నువ్వు ఎట్లనో పంపిద్దాం అనుకుంటున్నావు. అదేదో మంచి కొత్త డ్రెస్సెస్ పంపించవచ్చు కదా, పెద్ద బుర్రాడిది. వాళ్ళకి సాటిస్ఫై అవుతుంది మంచిగా. అంటే అఫ్కోర్స్ సహృదాకి ఇవ్వద్దు అనే ఇంటెన్షన్ ఎందుకుందో తెలియదు, కానీ ఇంతకుముందు చిన్నప్పటి నుండి అంతే. మా కజిన్ పిల్లలు ఎవరైనా మా అమ్మ అడుగుతూ ఉంటారు, పిల్లలకి ఎవరికైనా పంపించచ్చు కదా, అవన్నీ ఏం చేసుకుంటారు డ్రెస్సులు అని చెప్పేసి. బట్ సహృద ఎందుకో ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా అసలు ఒక్కసారి వేసుకునే కూడా ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి. ఇన్ని రోజులు అనేది ఎందుకు అని అనుకున్నాను. బట్ ఇందుక అంటే నువ్వు వేసుకుంటే అంటే ఆ ఫీలింగ్ వాళ్ళకి సాటిస్ఫై ఉండదు. మళ్ళీ అది కొత్త డ్రెస్ అంటే అమ్మ కొత్త డ్రెస్ వచ్చింది అని ఇప్పుడు నాకు ఎట్లా హ్యాపీనెస్ అవుతుందో హ్యాపీనెస్ వస్తుందో వాళ్ళకి కూడా అట్లనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకరు వేసుకున్న డ్రెస్సెస్ వేసుకోకూడదు బేసిక్గా. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. సో సహృద చిన్నగా ఉన్నప్పుడు ఎవరికన్నా అంటే ఈమె డ్రెస్సెస్ ఇద్దామంటే అస్సలు ఇవ్వకపోయేది. ఇప్పటికీ అంతే, అలానే ఉంది, ఏం చేంజ్ లేదు. బట్ ఎందుకు ఉంచమంటుంది, ఇవన్నీ ఏం చేసుకుంటావు అని చెప్పేసి నేను అడగడం. మా అమ్మ కూడా ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఇవన్నీ ఏం చేసుకుంటారు, పిల్లలు బొచ్చిన మంది ఉన్నారు ఊర్లో, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, తీసుకుపోతాను నేను అని అంటే మా సహృదకు తెలియకుండా కొన్ని మాత్రమే పంపించాను నేను ఎప్పుడో చిన్నప్పుడు. ఇంకా ఇది ఇప్పుడు అంటే కొంచెం ఏంటి ఈ డ్రెస్ ఇది అని ఐడెంటిఫై వచ్చింది కదా, ఇవన్నీ ఇవ్వకపోవడం ఇంకా ఎక్కడుంది ఏంటి అని అడుగుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను కూడా ఇవ్వడం కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. మా అమ్మకు పంపించడం కూడా చేద్దాం, అయితే కొత్త డ్రెస్లే పంపించేద్దాం వాళ్ళకి. ఈ పంపించే డ్రెస్లో వాళ్ళకి నీ బర్త్డే రోజే రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను నేనైతే. అప్పుడైతే ముందే అన్ని డీటెయిల్స్ అవన్నీ కనుక్కోవాలి కదా. అవునవును, అదే. సో మీరు ఏం చేస్తారంటే ఒక 10 మెంబర్స్కి అని అన్నాను కదా, ఆ 10 మెంబర్స్కి అంటే సహృద బర్త్డే సందర్భంగా గిఫ్టే అనుకోండి మీకు. ఇది నా బర్త్డే నుంచి ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దాము అనేసి. గుడ్ గుడ్. మీరు నాకు ఒక లవ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు కదా, అదే నాకు పెద్ద గిఫ్ట్. నేను ఎవరి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. నేను ఇస్తా కానీ వాళ్ళ నుంచి ఓయ్ నువ్వు అట్లా అనద్దు, వాళ్ళ నుండి పెద్ద పెద్ద గిఫ్ట్స్ వచ్చినట్టే నీకు. ఇంకా అదే చెప్పా కదా, ఆల్మోస్ట్ అదే నువ్వు అంటే చిన్నప్పటి నుండి మన ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ పెరుగుతున్నావు అని చెప్పాను ఇందాక. ఎందుకంటే చిన్నప్పటి నుండి చూసి అంటే ఈ 8-9 ఇయర్స్ ఎలా గడిచిపోయాయో తెలియదు మాకైతే. అంటే అలా వెళ్ళిపోతుంది, ఎక్కడ మన కోసం టైం ఆగదు అనేది అది నిజం అనమాట. సహృదని ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బ్లెస్సింగ్స్ సహృదకి ఎప్పుడూ ఉండాలి. సో ఓకే, ఇదేదో సింపతి కోసం ఏది కాదు, మాకు ఇష్టంగా ఇవ్వాలనిపించింది. సహృద బర్త్డే సందర్భంగా నేను మీ అందరికీ పంపిస్తున్నాను. సో ఎవరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. మీ అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడికి మీరు మీ ఫుల్ అడ్రస్ అంటే ప్రాపర్ అడ్రస్ ఇవ్వండి. పిన్ కోడ్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ మీ అంటే డోర్ నెంబర్ కానీ ప్రతిదీ డీటెయిల్డ్గా మెన్షన్ చేయండి మెయిల్లో. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ డిస్ప్లే అవుతున్న మెయిల్ ఐడికి మీ ఫుల్ డీటెయిల్స్ లైక్ అడ్రస్ విత్ కాంటాక్ట్ నెంబర్ అనేది మీరు మెయిల్ చేయండి. అండ్ అది కూడా ఒకటి మర్చిపోకండి, మీ సైజ్ కూడా, మీ డ్రెస్ సైజ్ కూడా మెన్షన్ చేయండి, బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మీరు వన్స్ మెయిల్ చేశాక మా టీం వాళ్ళు అనేది మీకు కాంటాక్ట్ అవుతారు. సో డోంట్ ఫర్గెట్. ఇంకా చెప్పేది సో అంతే, మీ అంటే మర్చిపోకుండా అయితే ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెయిల్ ఐడి ఇస్తాను, సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో డిస్క్రిప్షన్లో కూడా నేను మెయిల్ ఐడి పెడతాను, అక్కడికి వెళ్ళి మీరు నాకు మెయిల్ చేయొచ్చు. అండ్ దెన్ మీరు చెప్పినట్టుగా మీ అడ్రస్ ఇంకా డీటెయిల్స్ అన్నీ మాకు మెయిల్ చేయండి. దెన్ వీ విల్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అన్నీ నేర్చేసుకుంది మంచిగా, డిస్టర్బ్ చేయకరా. ఛానల్ ఏమో నాది, నన్ను ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ చేసి నీ ఛానల్లో నీకు తెలియకుండానే నేను గివ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎవరైతే ఏంటి ఫ్రూట్స్ తల్లి. మీరు వన్స్ మెయిల్ చేశాక మా టీం వాళ్ళు అనేది మీకు కాంటాక్ట్ అవుతారు. సో మర్చిపోకుండా మెయిల్ చేయండి. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. బాయ్.